కాలేజ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతూ వారికి ఆసరాగా నిలుస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు అండగా నిలుస్తున్నాయి. ఇక చదువుతో పాటు తినడానికి తిండి కూడా ఉండటంతో డ్రాప్ అవుట్స్ కూడా తగ్గాయంటున్నారు కాలేజ్ లెక్చరర్స్. ఆర్థిక ఇబ్బందులతో అర్ధాకలితో కాలేజీల్లో చదువుకునే విద్యార్థులకు కొండంత అండ దొరికింది. విద్యార్థుల ఇబ్బందులపై స్పందించిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారి కడుపు నింపేందుకు మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 406 జూనియర్ కాలేజీలుంటే 115 కాలేజీల్లో మిడ్ డే మీల్స్ కార్యక్రమం నడుస్తోంది. ఐఎమ్ స్టడీయింగ్ ఎంఈసీ సెకండ్ ఇయర్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అయితే మా కాలేజ్లో మిడ్ డే మీల్స్ పెడుతున్నారు. అవి చాలా మంది పూర్ ఫ్యామిలీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. చాలామంది అనుకుంటారు కదా ఇట్లా లంచ్ కోసం ప్రిపేర్ అవ్వాలి, అట్లా లేకుండా పేరెంట్స్కి కూడా కొంచెం సపోర్ట్ లాగా ఉంటుంది. ఇంకా హెల్దీ ఫుడ్ పెడుతున్నారు, అన్ని విటమిన్స్ కలిసేలాగా ఉంటున్నాయి. ప్లస్ ఎగ్ కూడా ఇస్తున్నారు, విటమిన్స్ అన్నీ అట్లా ప్రోటీన్స్ కూడా వస్తున్నాయి. సో మేము అక్కడే తింటాం డైలీ. పెడుతున్నందుకు చాలా గుడ్. అది ఇంకా కంటిన్యూ అవ్వాలి మా జూనియర్స్కి కూడా అనేసి అనుకుంటున్నాం. 10వ తరగతి వరకు స్కూళ్లలో విద్యార్థులకు ప్రభుత్వమే మధ్యాహ్న భోజనం పెడుతోంది. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ కాలేజీల్లో దీనిని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. అప్పటి వరకు ఈ బాధ్యతను తీసుకున్నాయి స్వచ్ఛంద సంస్థలు. స్థానిక నేతలు, కాలేజీ పెద్దల సహకారంతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్లోని మారేడుపల్లి గర్ల్స్ కాలేజ్, సిటీ కాలేజ్, మలక్పేటతో పాటు మిగతా కాలేజీల్లోనూ స్టూడెంట్స్ కు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. చాలా మంచి ప్రోగ్రాము. మధ్యాహ్న భోజనం పెట్టడం అనేది మేము కూడా ఇంతగా అనుకోలేదు. కానీ వాళ్ళు మాకు సాయం చేయడం వల్ల ఏమైందంటే మా స్ట్రెంత్ పెరిగింది, పిల్లల హాజరు శాతం కూడా పెరిగింది. ఇంతకుముందు ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి స్టూడెంట్ కూడా రెగ్యులర్గా కాలేజ్కి రావడం జరుగుతుంది. దాంతో మా రిజల్ట్ కూడా పెరిగింది సార్. ఇతర గవర్నమెంట్ కాలేజీలో కూడా గవర్నమెంట్ మధ్యాహ్న భోజన పథకం పెట్టినట్లయితే స్ట్రెంత్ పెరుగుతుంది, రిజల్ట్ పెరుగుతుంది. మిడ్ డే మీల్స్తో మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నాయి ఎన్జీఓలు. పేద పిల్లలకు అండగా నిలవడం ఆనందంగా ఉందని చెప్తున్నాయి. ఏదో ఒకటి చేయాలి అన్న లాస్ట్ 2 years నుంచి చేయాలని తిరుగుతుంటే ఈ కాలేజీ నాకు ఎందుకో నచ్చింది. గవర్నమెంట్ కాలేజ్. దే ఆర్ పూర్ పీపుల్ అండ్ దేర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఈవెన్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ చిల్డ్రన్. దే ఆర్ ఆల్ లేబర్ చిల్డ్రన్ ఆర్ ఇటువంటి చిల్డ్రన్ అండి. 2 పిల్లలు పడిపోయారు. ఏంటంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదట, ఎక్కడి నుంచో వచ్చారట. అందుకని అప్పుడు ఐడియా వచ్చింది, 100 మంది దాకా పెడదాం అది అని అప్పుడు స్టార్ట్ చేశాం. ప్రిన్సిపాల్ గారు గవర్నమెంట్ తోటి అప్రూవల్ తీసుకుని ఓ మంచి ఆశయంతో ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థల మంచితనంపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి.